తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడుతున్నారు. ఈ టైంలో పట్టుబడిన అధికారుల నివాసంలో సోదాలు నిర్వహించగా ఎవరు ఊహించని రీతిలో నోట్ల కట్టలు, ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. గత నెల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో 5 ఇళ్లు, 6 ఓపెన్ ఫ్లాట్స్, 3 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ విలువ ప్రకారమే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆస్తులు 2.94 కోట్ల రూపాయలుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంత్రి సీతక్క ఫాలోవర్గా, సమాజ సేవకురాలిగా పేరుగాంచింది. అలాగే సర్వార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈ క్రమంలో ఆమె లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డం సంచలనంగా మారింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు తీసుకొని పట్టుబడ్డ తర్వాత ఏసీబీ అధికారులు తస్లీమా ఆస్తులపైన దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ ఈమె సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు కొనసాగించింది. ఈ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కొనసాగించేటువంటి టైంలో ఎక్కడెక్కడ లంచాలు తీసుకుంది, ఎంత మేరకు అక్రమ ఆస్తులన్నీ కూడబెట్టింది అనే దానిపై కూడా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు దీనిపైన దృష్టి పెట్టి దానిపై ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి నిన్న తెలంగాణలో మొత్తం 5 చోట్ల ఈ సబ్ రిజిస్ట్రార్ కి చెందినటువంటి ఇళ్లపై కూడా ఏసీబీ సోదాలు కొనసాగించాయి. తనకు వచ్చేటువంటి ఆదాయానికి మించి అక్రమ ఆస్తులను కూడబెట్టింది, కోట్లాది రూపాయలుగా ఈ డబ్బులని కూడబెట్టింది అనే దానిపై కూడా తస్లీమాకు సంబంధించినటువంటి ఇంటిపై సోదాలు నిర్వహించినప్పుడు ఆ ఇంట్లో 5 ఇళ్లలో కూడా అధిక మొత్తంలో బంగారం, నగదు, అగ్రికల్చర్ ల్యాండ్ తో పాటు ప్రైవేట్ ల్యాండ్స్, ఫ్లాట్స్ కూడా తస్లీమా ఇంట్లో పట్టుబడ్డాయి అనే దాన్ని కూడా పోలీసులు గుర్తించి అవన్నీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం తీసుకొని అవన్నీ కూడా వివరాలు మీడియాకు అందజేయడం జరిగింది. తస్లీమా ఇటీవలే సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకొని మంత్రులతో పాటు, మాజీ మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలతో పాటు కలిసి తను ఒక ఫేమ్ క్రియేట్ చేసుకున్నటువంటి తస్లీమా ఏసీబీ అధికారులు పట్టుబడడం మాత్రం ఒక్కసారిగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. తనకంటూ ఒక మంచి గుర్తింపు పేరు తెచ్చుకున్నటువంటి తస్లీమా ఈ రోజు ఏసీబీ అధికారుల విచారణలో కానీ లేదా ఏసీబీ అధికారుల రైట్స్ లో కానీ కోట్లాది రూపాయలుగా తను అక్రమంగా కూడబెట్టింది, అధిక మొత్తము లంచాలకు ఎగబడింది. తీవ్ర స్థాయిలో తస్లీమా ప్రతి ప్రాజెక్టు విషయంలో డబ్బులు వసూలు చేసింది అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు గుర్తించి ప్రత్యేకంగా ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. నిన్న జరిపినటువంటి సోదాల్లో మాత్రం కోట్లాది రూపాయలుగా తస్లీమా అక్రమంగా కూడబెట్టింది, కోట్లాది రూపాయలుగా లంచం తీసుకుని తస్లీమా అనేక సార్లు బురిడి కొట్టించింది బాధితులు అనే దానిపై కూడా అధికారులు గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేసి అవన్నీ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా అనేక చోట్ల బినామీ పేర్లతో, ఆమె వ్యక్తిగత సిబ్బంది పేరుతో, ఆమె కుటుంబ సభ్యుల పేరు పైన కూడా ఇంకా ఆస్తులను కూడబెట్టింది. అనేక చోట్ల ఇంకా అక్రమాస్తులను గుర్తించాల్సి ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని కోట్ల మేర తస్లీమా సబ్ రిజిస్ట్రార్ పదవిని అడ్డు పెట్టుకుని కోట్లాది రూపాయలుగా సంపాదించింది అనే దానిపై మాత్రం ఏసీబీ అధికారులు దృష్టి పెట్టి వాటన్నిటిని కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. సౌమ్య, థ్యాంక్ యూ రవితేజ. తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడుతున్నారు. ఈ టైంలో పట్టుబడిన అధికారులు నివాసంలో సోదాలు నిర్వహించగా ఎవరు ఊహించని రీతిలో నోట్ల కట్టలు, ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. గత నెల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో 5 ఇళ్లు, 6 ఓపెన్ ఫ్లాట్స్, 3 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ విలువ ప్రకారమే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆస్తులు 2.94 కోట్ల రూపాయలుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంత్రి సీతక్క ఫాలోవర్గా, సమాజ సేవకురాలిగా పేరుగాంచింది. అలాగే సర్వార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డం సంచలనంగా మారింది.